ఈరోజు అయితే మేము ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. ఎలా చేసుకుందాం చూద్దామా రండి. మామూలుగా అయితే అందరు చేసుకుంటాం, మేము వెరైటీగా చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం నూనె పోసుకొని. అయితే ఒకసారి తిప్పుకున్నాక కొంచెం వేగినాక తర్వాత టమాటాలు వేసుకున్నాం. టమాటాలు వేసుకున్నాక తర్వాత ఎగ్స్ వేద్దాం. ఇప్పుడు ఎగ్స్ ఎట్లా ఉన్నాయో చూపిపోతున్నాను ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇవ్వండి 3 eggs. ఇప్పుడు మనమైతే పసుపు వేద్దాం. మనమైతే పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక తిప్పుకుందాం. పసుపు అయితే మా దగ్గర కొంచెమే ఉంది ఫ్రెండ్స్, మీకు ఎందుకంటే అది సరిపోద్ది అప్పుడు వేసుకోండి. ఇప్పుడైతే మనం టమాటాలు వేసుకుందాం. ఫైవ్ కానీ 6 కానీ కోసుకోండి మీరు కూడా. టమాటాలు అయితే కొంచెం మగ్గినాక ఉప్పు వేసుకుందాం. అండ్ 1 స్పూన్ ఆఫ్ వేసుకున్నాం. కొంచెం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కారం అయితే కొంచెం 2 స్పూన్స్ వేసుకుందాం. కారం తక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు, ఎందుకంటే పోసుకుందాం. ఒక గ్లాస్ అయితే నీళ్ళు పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గుడ్లు వేసుకుందాం. గుడ్లు వేసుకున్నాక కొంచెం తిప్పుకుందాం, గుడ్లు నడిగిపోకుండా. ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకుందాం, ఒక రెబ్బ వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఒక రెబ్బ వేసుకుందాం. కలిపిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ ఆపేద్దాం. ఇప్పుడైతే మనం వేడి గుడ్డు కర్రీ రెడీ. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చేద్దామా? 1 నిమిషం. అన్నకైతే క్యారేజ్ పెట్టేసాం ఫ్రెండ్స్, చూడండి.